అలాగే మరి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కోళ్ళ యొక్కయు మనం తినే ఏ బలి పశువు ఒక్క రక్తము ద్వారా మనిషికి విమోచన కలగదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి బలి అర్పించే రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. సర్వలోకాన్ని వెతికి చూచినా దేవుడికి పరిశుద్ధమైన మనిషి ఎవరూ కనిపించలేదు. పరిశుద్ధమైన జంతువు కూడా మరి జంతువులు దేవుని అర్పణకు అంగీకారం కాదు. ఎందుకంటే మనిషి తప్పు చేసినప్పుడు, మనిషి పాపం చేసినప్పుడు మనిషి పాపాన్ని తీసివేయటానికి పరిశుద్ధుడైన మనిషే బలి అవ్వాలి. కానీ అమాయకమైన జంతువులు, ఏమీ ఎరగని జంతువుల రక్తము మనిషికి విమోచన ఇవ్వలేదు. కనుక నరుడుగా పరిశుద్ధుడుగా ప్రభు ఈ లోకానికి